కానీ లయము అనేటప్పటికీ అదేదో చంపేసేటటువంటి ప్రక్రియ అనుకుంటారు. కానీ ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. ఈశ్వరుని యొక్క క్రియాకలాపమునందు కారుణ్యము వినా మరొకటి ఉండదు. సృష్టి చేయడంలో కారుణ్యం. అయ్యో వీడికి ఒక శరీరం ఇచ్చాను, ఈ శరీరంతో శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకొని భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఇయ్యబడినటువంటి వైరాగ్యము వలన పాత్రతను పొంది, ఆ పాత్రత చిత్తశుద్ధిగా మారితే చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందమని శరీరం ఇచ్చాడు. కానీ మళ్లీ మళ్లీ సంసార లంపటంలో ఇరుక్కుపోయి పరబ్రహ్మమును పొందగలిగినటువంటి స్థితిని మనం కోల్పోతే వీడు ఎటూ పొందలేడు. ఇన్ని లక్షల జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. వీడు నన్ను పొందలేకపోతున్నాడు, నీవే వీణ్ణి పొందుతానని పరమేశ్వరుడు కొంతకాలం జీవులకు విశ్రాంతినిచ్చి ప్రళయమునందు తాను పొందుతాడు. అందుకే అది మహాకారుణ్యం. ఒక్క తను పొందడమే కాదు, స్వల్పకాలిక ప్రళయము అంటే రాత్రివేళ పట్టేటటువంటి నిద్ర లేకపోతే ఉదయం లేచినప్పుడు ఆకలి వెయ్యదు, ఆకలి వెయ్యకపోతే పదార్థం తీసుకోడు, పదార్థం తీసుకోకపోతే శక్తి ఉండదు. నిద్ర ఆకలి ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. రాత్రి నిద్రనిస్తాడు కాబట్టి స్వల్పకాలిక ప్రళయం పరమశివుడు చేసేటటువంటి అనుగ్రహం. ఆత్యంతిక ప్రళయము అని ఒకటి ఇస్తాడు. ఆత్యంతిక ప్రళయము అంటే జ్ఞానమును కటాక్షించడం. మహాప్రళయము అంటే జీవులను తనలోకి తీసుకోవడం. ఇవన్నీ కూడా పరమకారుణ్యంతో చేస్తాడు. అందుకే సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా 3 రూపాలలో ఆయన ఏది చేసినా కేవలము కారుణ్యముతో చేస్తాడు తప్ప ఆయన చేసేటటువంటి పనుల యందు ఆగ్రహం అనేటటువంటి మాట ఎన్నడూ ఉండదు. ఈ 3 కలగలిసినటువంటి పదార్థం ఏది ఉన్నదో దానినే పరబ్రహ్మమని పిలుస్తాం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు ఈ విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతనగారు భాగవతంలో. ఆ ఒక్కడే సృష్టిస్తాడు, ఆ ఒక్కడే స్థితి చేస్తాడు, ఆ ఒక్కడే లయ చేస్తాడు. సృష్టి చేసినప్పుడు సృష్టికర్త, నిర్వహించినప్పుడు స్థితికర్త, తనలోకి తీసుకున్నప్పుడు ప్రళయకర్త. యూజువల్లీ వీ కాల్ ది పరబ్రహ్మం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్. నన్ను ఇవాళ మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వాక్యాలు కూడా చెప్తే ఇక్కడ ఉన్న విదేశీయులకి ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. లేకపోతే నేను కొంచెం ప్రవచనాల్లో ఇంగ్లీష్ వాడడానికి దూరంగా ఉంటూ ఉంటాను. ది కన్సాలిడేషన్ ఆఫ్ ది 3 యాక్టివిటీస్ జనరేషన్, ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ ది గాడ్. దట్ ఈస్ ది రీజన్ వై ఇన్ ఇంగ్లీష్ పరబ్రహ్మం ఈస్ టర్మ్డ్ యాజ్ ది గాడ్. The letter G stands for generation, Srushti. The process of generation is symbolized by the Brahma. Next is operation. The running of the entire universe is called the protection, the operation. It is done by the Vishnu. The last one is destruction, taking everything into him. This is called the Pralayam. It is done by Hara. It is called D. So the consolidation of the 3 activities, generation, operation and destruction, are commonly called the God. ఈ సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరమేశ్వరుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మాత్రమే ఉండడు. ఇంకొక మెట్టు కిందకొస్తాడు. ఎవరి కోసం వస్తాడు అంటే 84 లక్షల జీవరాశులలో అలా ఆయన కిందకు వచ్చేది కేవలం మనుష్యుల కోసమే వస్తాడు. ఇక ఏ ప్రాణి కోసం రాడు. ఎందుకు రాడు అంటే మిగిలిన 83,99,999 ప్రాణులకు కర్మాధికారం లేదు. వాటికి శాస్త్రం చదువుకుని శాస్త్ర ప్రకారం కర్మ చేయడము అన్న మాట అన్వయం అవ్వదు. మనుష్యుడు శాస్త్రం చదువుకోవాలి, గురువుగారి పాదములను ఆశ్రయించి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించాలి. అటువంటి మనుష్యుడికి మార్గాన్ని నిర్దేశించడం కోసమని ఆయన కిందకి దిగి గురువుగా వస్తాడు.
అందుకే మీరు ఒక సంప్రదాయాన్ని జాగ్రత్తగా గమనించండి. సనాతన ధర్మంలో గురుస్వరూపము కానటువంటిది కేవలము దైవముగా మాత్రమే నిలబడిపోయినది మీకు కనపడదు. మీరు బ్రహ్మగారిని తీసుకోండి. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని అద్వైత గురు పరంపరలో బ్రహ్మగారిది ప్రముఖ స్థానం. నారాయణుడి తర్వాత ఆయనదే స్థానం. విష్ణువుని తీసుకున్నారనుకోండి, ఆయన కేవలం ఏదో కృష్ణ పరమాత్మగా శ్రావణ మాసం బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ చీకట్లో పుట్టడానికి కారణం కాకతాళీయంగా ఏదో కర్మచేత నేను పుట్టినట్టుగా ఆయన కూడా పుట్టాడు అని అన్వయం చేయకూడదు. అంత కటిక చీకట్లో ఎందుకు వచ్చాడు అంటే ఆయన జగద్గురువు. చీకటి ఎక్కడుంటుందో ఆ చీకటిని తీసేయడమే ఒక దీపంగా గురువు యొక్క లక్షణం. అందుకే కృష్ణ భగవానుడే భాగవతంలో ఒక చోట తన గురువైన సాందీపని మహర్షి గురించి చెప్తూ, తిరివి అజ్ఞానతిమిర ప్రదీపమొగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. ఒక దీపం ఉన్న చోట చీకటి ఎలా ఉండదో అలా గురువు ఉన్న చోట ఇక అజ్ఞానం ఉండదు. ఆయన జగద్గురువుగా రావాలి. శ్రావణ మాసం అన్ని మాసములలోకి బాగా చీకటిగా ఉండే మాసం. వర్ష ఋతువు అయిన కారణము చేత నల్లని మబ్బులు కిందకొస్తాయి. బహుళపక్షం మరింత చీకటి. అష్టమి మధ్యలో తిథి మరింత చీకటి. అర్ధరాత్రి కటిక చీకటి. ఇంకా అంతకన్నా చీకటి ఉండడానికి తిథి ఇంకొకటి లేదు. పైగా బహుళపక్షం పితృదేవతలకు చీకటి, దేవతలకు దక్షిణాయనం చీకటి. దేవతలకి, పితృదేవతలకు, మనుష్యులకు అందరికీ ఏది గాఢాంధకారమో అప్పుడు ఆయన ఆవిర్భవించాడు. కాకతాళీయంగా కాదు, కోరి కోరి. అందుకు అవతారమైంది పరిపూర్ణావతారం. పోతన గారు భాగవతం చేస్తూ ఒక మాట అంటారు. జలధర దేహు నాజాలు చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. శంఖచక్ర గదా పద్మలతో పట్టుపీతాంబరంతో పరిపూర్ణమైనటువంటి అవతారంగా అర్ధరాత్రి వేళ కారాగారంలో తల్లిదండ్రులకు దర్శనమిచ్చి చెయ్యవలసిన భావి కార్యక్రమాన్ని నిర్దేశించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీతని లోకానికి ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి అడ్డుపెట్టి. ఆ కృష్ణావతారం లేకపోతే భగవద్గీత లేదు. భగవద్గీత లేకపోతే ప్రస్థానత్రయంలో ఒక ప్రధానమైనటువంటి విషయం లేదు. అటువంటి భగవద్గీతని లోకానికి అందించడానికి వచ్చింది. అందుకే ఆయన జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం. విష్ణువు జగద్గురువుగా వచ్చారు. పరమశివుడు సరే. అసలు ఆయన ఒకప్పుడు మౌనంగా ఉపదేశం చేశాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇలా చిన్ముద్ర పట్టి చిన్ముద్ర ద్వారానే మౌన వ్యాఖ్య చేత తనని ఆశ్రయించిన సనకసనందనాదులకు జ్ఞానమును కటాక్షించాడు. కలియుగంలో అలా తాను కైలాస పర్వతం మీద ఒక వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేస్తూ కూర్చుంటే అందుకోగలిగినంత సమర్థత ఉన్నవారెంతమంది? అందుకే వాళ్ళు నా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి ఎడతానని త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటే తప్ప ఒక చోట ఉండవలసిన అవసరం లేకుండా అంతటా తిరగడం కుదరదని సన్యాసం స్వీకరించి యావత్ భారతదేశం కూడా పర్యటించి అవైదికమైన 72 వాదనలను ఖండించి భారతదేశంలో వేదానికి పట్టాభిషేకం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆ శంకర భగవత్పాదుల నుండి అనేకమైనటువంటి గురు పరంపరలు వచ్చాయి. అలా పరమశివుడు గురువుగా వచ్చాడు.